ఇదేమి అని ఆశ్చర్యపోయి ఉంటాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సంఘటన కూడా సరిగ్గా అలాంటిదే. మనకు తెలిసిన ఒక సమూహముంది. వీరు బానిసత్వం నుండి విడుదల పొంది దేవుని అద్భుతమైన శక్తి ద్వారా ఒక మహాసముద్రాన్ని దాటి ఇప్పుడు ఒక నిస్సారమైన ఇసుకతో నిండిన అరణ్యంలో ప్రయాణిస్తున్నారు. వారికి స్వేచ్ఛ దొరికింది, కాని వెంటనే మరో పెద్ద సమస్య ఎదురైంది: ఆకలి. వారు నిరుత్సాహపడ్డారు. వారు దేవునిపై, వారి నాయకుడిపై ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. అక్కడ అయితే కనీసం కడుపు నిండా ఆహారం దొరికేది కదా, ఇక్కడ మేము ఆకలితో చనిపోవాలా అని అనుకున్నారు. మన జీవితాల్లో కూడా కష్టాలు రాగానే గతంలోని సౌకర్యాల గురించి ఆలోచించి నిరాశపడుతుంటాం కదా. కాని వారి మాటలకు, వారి ఫిర్యాదులకు దేవుడు కోపగించుకోలేదు. బదులుగా ఆయన వారిపై అపారమైన ప్రేమను, కనికరాన్ని చూపించాడు. ఒక రాత్రి వారి గుడారాల చుట్టూ పొగమంచులాంటిది కప్పి, ఆ తరువాత ఆశ్చర్యకరమైన దృశ్యం వారికి కనిపించింది. నేలపై, ఇసుకపై వారికి తెలియని తెల్లటి చిన్న చిన్న రేణువులు పడి ఉన్నాయి. అవి మంచువలె ఉన్నాయి, కాని అవి ఆహారం. వారు వాటిని చూశారు. వాటిని ఎలా తినాలి, అవి ఏంటి, వాటిని ఏమంటారు, వారికి ఏమీ తెలియదు. అందుకే వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, ఇదేమి? ఈ చిన్న పదంలో ఎంతో లోతైన అర్థం ఉంది. 1. ఇది దేవుని అనూహ్యమైన ప్రేమ. మనిషి ఆశించినట్లుగా ఆహార బండ్లలోనో పెద్ద పెద్ద రొట్టెలుగానో ఆయన పంపలేదు. వారికి పూర్తిగా కొత్తది, అద్భుతమైనది ఇచ్చాడు. దేవుడు మన అవసరాలు తీర్చే విధానం మన ఊహకు అందదు. 2. ఇది నిత్యం దేవునిపై ఆధారపడటం నేర్పింది. ఆ ఆహారం ప్రతిరోజూ వారికి అవసరమయ్యేంతవరకే పడింది. దాన్ని దాచుకుంటే మరుసటి రోజుకి పాడైపోయింది. అంటే మనిషి నిన్నటి ఆశీర్వాదంపై ఆధారపడకుండా ప్రతి ఉదయం దేవునివైపు చూడాలి. ప్రతిరోజూ ఆయన దయకోసం వేచి చూడాలి. 3. ఇదేమి నుండి దేవుని అద్భుతంగా మారింది. వారికి మొదట అర్థం కానిది త్వరలోనే వారి అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాల పాటు వారికి పోషకమైన, రుచికరమైన జీవనాధారంగా మారింది. ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు అకస్మాత్తుగా మనకు అర్థం కాని ఆశీర్వాదాలు, అవకాశాలు వస్తుంటాయి. మన సమస్య పరిష్కారం మన ఊహకు అందని విధంగా దేవుని ద్వారా వస్తుంది. అప్పుడు మనం కూడా ఇదేమి అని ఆశ్చర్యపోతాం. మనం చేయాల్సిందల్లా ఆ అర్థం కాని ఆశీర్వాదాన్ని అంగీకరించడం, దానిని సంతోషంగా అనుభవించడం, మరియు దాని వెనుక ఉన్న సమస్తమును పోషించగలిగే దేవుని శక్తిని గుర్తించడం. మన ఆకలిని తీర్చడానికి, మనకు తెలియని మార్గంలో సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయనను నమ్ముదాం. ఆయన మనకిచ్చే ప్రతి ఇదేమి అనే అద్భుతానికి కృతజ్ఞత చెల్లిద్దాం.